ఔటర్ రింగ్ రోడ్ ఈ మార్గం యమపురికి షార్ట్కట్ రోడ్ ఎక్కితే చాలు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. వాహన చోదకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కలిసి ఎన్నో ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోతున్నాయి. డెత్ వేగా మారుతున్న ఔటర్ రింగ్ రోడ్డుపై సాక్షి స్పెషల్ ఎడిషన్. ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడుతోంది. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నిలువరించేందుకు ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ మృత్యు మార్గంగా మారిపోయింది. ఈ రోడ్డుపై అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు వాహనదారులు. నగర శివార్లోని హైవేలను కలుపుతూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపైకి భారీ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అనుమతించారు. అయితే పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా వాహనాలు ఔటర్ రోడ్డు ఎక్కుతున్నాయి. రోడ్డుపైనే వెహికల్స్ ఆపడం, సైన్ బోర్డ్స్ లేకపోవడం, స్పీడ్ను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల్లో 3 ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ను జాతీయ రహదారులను కలుపుతూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో తెలియని పరిస్థితి. దీనికి కారణం నిర్లక్ష్యమా, అతివేగమా? అసలు ఔటర్ రింగ్ రోడ్డుపై వరుస ప్రమాదాలకు కారణం ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ షార్ట్కట్గా చెప్పాలంటే ఓఆర్ఆర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవున నిర్మించినటువంటి ఈ రోడ్డు ఇప్పుడు యాక్సిడెంట్లకు అడ్డాగా మారింది. సౌకర్యవంతమైన, వేగవంతమైనటువంటి ప్రయాణం కోసం నిర్మించినటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు యాక్సిడెంట్లకు అడ్డాగా మారింది? ఇక్కడ వేగంగా వెళ్లాల్సినటువంటి వెహికల్స్ ఎందుకు ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయి? ఎందుకు ఇక్కడ పిల్లలు ప్రతి 2-3 రోజులకు ఒకసారి యాక్సిడెంట్ గురై చనిపోతున్నారు? చాలామంది నాయకులు, ప్రధానంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి, అజరుద్దీన్, కోట శ్రీనివాసరావు, ఇప్పుడు డీజీపీ పేర్వారం రాములు, వీళ్ళందరికీ ఈ ఒక ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటిది చేదు జ్ఞాపకాలకు నిలయంగా మిగిలింది. వాళ్ళందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్డు పేరు చెప్తేనే ఒక భయానకమైనటువంటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు మాత్రమే కాదు, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోల్పోయినటువంటి సంఘటన ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగింది. ఎందుకు ఇక్కడ ఇంతగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం లేదా? పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్ నడపడం లేదా? పోలీసులు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించడం లేదా? ఇవి మాత్రమే యాక్సిడెంట్లకు కారణమా? లేకుంటే వేగంగా వెహికల్స్ వెళ్ళడానికి ప్రధానంగా ఇక్కడ వెళ్ళడమే ఇక్కడ యాక్సిడెంట్లకు ప్రధాన కారణమా? ఇదన్నింటినీ ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలిద్దాం. యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయో, ఎందుకు వీటిని నివారించలేకపోతున్నాం అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే డ్రైవర్లకు ప్రయాణించే తీరుపై అవగాహన లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. 6 వే లైన్ రోడ్డులో ఏ వాహనం ఏ లైన్పై వెళ్లాలో తెలియని పరిస్థితి. తాగి వాహనం నడిపే వారిని పసిగట్టే నిఘా కూడా ఇక్కడ కొరవడింది. ఔటర్పై వాహనాలు నేర్పడానికి ఏమాత్రం అనుమతి లేకున్నా అడ్డదిడ్డంగా పార్క్ చేయడం ప్రమాదాలకు మరో కారణం. సాంకేతిక కారణాలతో ఔటర్పై నిలిచిపోయిన వాహనాలను తరలించే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగం వల్లే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ సరిగా చేయకపోవడంతో పాటు వాహనదారులు వేగ పరిమితిని మించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు గాల్లో కలుస్తాయంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయనేటువంటిది స్థానిక నాయకులు చెప్తున్నారు. యాక్సిడెంట్లను ఎక్కువ వాళ్ళు గమనిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఒక స్థానిక నాయకులు జపాలరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని యాక్సిడెంట్లు ఇక్కడ చూస్తున్నారు? ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటారు? ఈరోజు మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది. పెరవరం రాములు వాళ్ళ మన్మడు, అది ఓవర్ స్పీడ్ వల్ల జరిగింది. అంతకుముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి కొడుకు కూడా చనిపోయింది. ఇదే ఎక్స్ప్రెస్ రింగ్ రోడ్ మీదే జరిగింది. అది కూడా ఓవర్ స్పీడ్ వల్ల జరిగింది. ప్రధానంగా
రోడ్లపైన బండ్లు ఆగిపోయి మెకానిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే రోడ్లపైన ఆపి పార్క్ చేస్తారు. వాళ్ళు కంపల్సరీగా ఇండికేషన్ పెట్టి హైవే పెట్టిన వాళ్ళు ఎప్పుడప్పుడు వాచ్ చేసుకుంటూ పోతే ఆ ఉన్న మధ్య రోడ్లో ఆపేసి వెళ్ళిపోతారు బండి ఖరాబ్ అయిందని. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మామూలుగా ఎవరు వచ్చినా కానీ వెళ్ళిపోతే రోడ్డు మీద ఆగాయని చెప్పి అదే స్పీడ్లో వస్తారు. అట్లా చూడుకోకుండా యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది చనిపోతుంది, యువత ఎక్కువ చనిపోతుంది. ఎందుకు సార్ యాక్సిడెంట్ ఏ టైంలో ఎక్కువ జరుగుతున్నాయండి? టైం అనేది అయినా సార్ మార్నింగ్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ అవుతుంది, లేకుంటే నైట్ టైంలో అవుతుంది. నైట్ టైంలో నిద్రమబ్బులో యాక్సిడెంట్ అవుతుంది, లేకుంటే ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పండి, యాక్సిడెంట్ అయినప్పుడు బండ్లు ఏ స్పీడ్ మీద ఉంటున్నాయి సార్? కారు ఏ స్పీడ్లో మీద ఉంటుంది? 100, 120, 140 స్పీడ్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు స్పీడ్ లిమిట్ లేదు మనకు. వీళ్ళు రింగ్ రోడ్ మీద స్పీడ్ కూడా విచ్చలెట్టుగా స్పీడ్గా పోతారు. వాళ్ళు డ్రంక్ అయ్యే వాళ్ళు చెక్ పోస్ట్ లేకుంటే టోల్ గేట్ కాడ కనీసం వాళ్ళని టెస్ట్ చేసి పంపించినా ప్రాబ్లం ఉండదు. 99% ఎక్కేటప్పుడు కూడా టెస్ట్ చేసి డ్రంక్ అయ్యే వాళ్ళని పట్టుకుంటే పక్కకి పంపించేసి బండి సీజ్ చేసి లేక వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే మ్యాక్సిమం యాక్సిడెంట్ తగ్గుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చాలా యాక్సిడెంట్లు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి చూసుంటారు సార్. నిజంగానే చాలా తల్లిదండ్రులు పిల్లలు చనిపోయారనేటువంటి కేసెస్ చూస్తున్నారు. ఎక్కువగా యూత్ ఎక్కువ చనిపోతున్నారు. ప్రధానంగా యూత్ చనిపోవడానికి రీజన్ ఏమన్నా మీరు ఏమైనా చూస్తున్నారు? యూత్ ఓవర్ స్పీడ్ ఒకటి, అంటే కాంపిటీషన్లో నువ్వు ముందు పోతావు నేను పోతాను కాంపిటీషన్ ఒకటి. కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా పోతారు, తాగి కూడా కొంతమంది చనిపోతారు. ఎక్కువ మాత్రం ఈ రింగ్ రోడ్ పైన మాత్రం మ్యాక్సిమంగా యూతే చనిపోతారు. 23, 22 లోపు ఉన్న విద్యార్థులు ఎక్కువ చనిపోతారు. దేశానికి ఉపయోగపడే విద్యార్థులు ముఖ్య రూపంగా కరిగిపోతారు. చూడొచ్చు ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ యూత్ చనిపోవడానికి ఒకటి ఓవర్ స్పీడ్, అది కూడా కాంపిటీషన్ పెట్టుకొని స్పీడ్గా రావడం అనేది 140, 160 స్పీడ్లో ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. రాత్రి పెట్రోలింగ్ చేయాల్సినటువంటి పోలీసులు ఓవర్ స్పీడ్లో వెళ్తున్నటువంటి వెహికల్ని ఇక్కడ అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక ఎక్కడైతే ఈ టోల్ గేట్స్ ఉంటాయో, టోల్ గేట్స్ దగ్గర ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ దగ్గర ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్టులు చేయాలి. ఆ టెస్ట్ చేస్తే ఎవరైనా తాగిన వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా, రింగ్ రోడ్ ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేటువంటిది కూడా నేను చెప్తున్నారు. బట్ స్థానికంగా నాయకులు చెప్పేది మానవ తప్పిదం, అది ఓవర్ స్పీడు. అదేవిధంగా మధ్యలో వెహికల్స్ పాడైపోయిన తర్వాత వాటిని పక్కకు పెట్టకుండా అక్కడే పెట్టి ఉండడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి చెప్తున్నారు. నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్నది పోలీసుల మాట. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు మితిమీరిన వేగం కారణంగానే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయని ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది అంటున్నారు. తాము అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించడం వల్లే యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయంటున్నారు పోలీస్ డ్రైవర్లు. ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణం చేయాలంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా తెలిసి ఉండాలి. ఔటర్ రింగ్ రోడ్పై ఏ లైన్లో వెళ్తే ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి అనేటువంటిది కూడా తెలుసున్న వాళ్ళే ఈ రోడ్డు మీదకి వచ్చి డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మొత్తం 4 లైన్ ఇటువైపు ఉన్నటువంటి 4 లైన్లలో మొదటి 2 లైన్లు 100 నుంచి 80 స్పీడ్ లిమిట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ఉన్నటువంటి 3, 4 లైన్లలో స్పీడ్ లిమిట్ ఇంకా తక్కువ చేశారు. అయితే స్పీడ్ లిమిట్ 100 కిలోమీటర్లు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున 140, 160 వెహికల్స్ వెళ్తున్నాయి. దీనివల్లనే యాక్సిడెంట్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి ఈ స్పీడ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రయాణం చేయాలని చెప్పడానికి మనతో ఔటర్ రింగ్ రోడ్పై ఏదైతే పెట్రోల్ వెహికల్ ఉన్నారో సార్ మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లిమిట్తో ఇక్కడ వెళ్ళాలి, ఏ లైన్లో ఎంత స్పీడ్ లిమిట్ వెళ్తారు? రోడ్ డివైడర్ నుంచి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్లో లైట్ వెహికల్స్ పోవాలా. స్పీడ్ లిమిట్ 100 దాటకూడదు. అయితే మ్యాక్సిమం బోర్డ్ ఫిక్సేషన్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంత పోవాలి, లేయర్స్ ఫోటో చూపిస్తాం, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కూడా చెప్తాం చెప్పలేకపోతే. అయితే ఒకవేళ హెవీ స్పీడ్గా పెట్టబోతున్నా స్పీడ్ గన్ పెట్టి దాంట్లో ఫీడ్ చేసి ఈ వాళ్ళకు చాలా యాక్సిడెంట్లకు చూస్తున్నారు. మీరు ఔటర్ రింగ్ రోడ్పై డ్యూటీ చేస్తున్నారు, చాలా స్పీడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే చాలా స్పీడ్ లిమిట్ను దాటడం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేటువంటి వస్తుంది. ఇందులో కరెక్షన్ ఉందా సార్? సార్ యాక్సిడెంట్ వల్ల ఒకవేళ ఎక్కువ నిద్రపోవడమో, స్పీడ్గా ఓవర్ స్పీడ్గా పోవడమో, ఏదైతే అజాగ్రత్తగా నడపడమో వలన అయితే పార్కింగ్, డేంజరస్ పార్కింగ్, ఒకవేళ లైట్ లేకుండా ఫోకస్ ఏది మన అవి జరగడము వల్లనే యాక్సిడెంట్ అవుతున్నాయి. మిగతాది రోడ్డుకు సంబంధించి అన్ని జాగ్రత్తలు పోలీస్ పరంగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు వెళ్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ రూల్స్ ప్రకారం వెళ్తుందా? ఫస్ట్ లైన్లో ఇప్పుడు మనం చూడొచ్చు, లారీ అది సెకండ్ లైన్లో వెళ్తుంది సార్, లారీ థర్డ్ లైన్లో, లారీలు ఏది ఏ లైన్లో వెళ్ళాలి చెప్పండి సార్. కొన్ని లారీస్ మీరు చూడొచ్చు ఇప్పటికి కూడా ఫస్ట్ సెకండ్ లైన్లో వెళ్తున్నటువంటి లారీస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు తమరి ముందున్నాను కాబట్టి నేను చేయలేను. అయినప్పటికీ కొంత మీరు ఏమంటున్నారంటే తప్పు అయితే కొంత వాళ్ళు చేస్తుండడం వల్లనే యాక్సిడెంట్ జరుగుతున్నాయి సార్. ఎక్కువ మటుకు పోకూడదు సార్. లైట్ వెహికల్స్ స్పీడ్ ఉంది, స్పీడ్ లిమిటేషన్ ఉంది. ఏవి గూడ్స్ వెహికల్స్ కూడా లిమిటేషన్ ఉంది, బోర్డు ఫిక్సేషన్ ఉంది, ఎంట్రీ పాయింట్లో ఉంది, ఎగ్జిట్ పాయింట్లో ప్రతి ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ అన్నిట్లో బోర్డు ఉన్నది. మేము కూడా నో పార్కింగ్ అన్నీ ఉన్నాయి, అన్ని సైన్ బోర్డ్స్. ఎన్ని చోట్ల ఎంతమందికి మీరు చాలా వేస్తుంటారు సార్? ఎంతమందిని మీరు పట్టుకుంటుంటారు రోజు యావరేజ్గా?
వేస్తుంటాం సార్. ఆర్గ్యుమెంట్ చేస్తే ఆర్గ్యుమెంట్ సెక్షన్ వేస్తాము. అయితే ఎలా 2 వీలర్స్ ప్రొహిబిటెడ్, 2 వీలర్స్ వస్తే 2 వీలర్స్కి వేస్తాం, 3 వీలర్స్ ప్రొహిబిటెడ్ అవి ఉంటే వేసేస్తాం. డేంజరస్ పార్కింగ్ ఉంటేస్తాం, అపోజిట్ డైరెక్షన్ వస్తే కేసేస్తాం. సార్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి సార్. యావరేజ్గా ఈ యాక్సిడెంట్లు ఏవైతే జరుగుతున్నాయో ఎక్కువగా స్పీడ్ లిమిట్ను దాటడం వల్లనే జరుగుతున్నాయి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? గాఢంగా నిద్రలా పోవడము, మితిమీరిన వేగంతో పోవడము, అజాగ్రత్త చర్యడం తీసుకోండి. ఒకవేళ నేను చూసిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, క్లీనర్ నడుపుతుంటాడు, పంతుంటాడు. అయితే ఈ లైన్ క్రాసింగ్ కావడం అతనికి అవగాహన లేకపోవడం, వాడు లేపుతాడు, లేపి నిద్రలకని లేపి అతనికి ఇస్తాడు. అక్కడ గమనించినాం. ఒక ఎడ్యుకేషన్, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చెప్పినాం, ఇట్లా చేయకూడదు, తప్పు, లైసెన్స్ లేదు, ఏదో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు, ఎంతవరకు రాయాలనో అంతవరకు రాసి పంపిస్తాం. ఇక చెప్పిండు అని అంటే ఒకసారి ఇంప్లిమెంటేషన్ జరిగినదనుకో తప్పనిసరిగా పెనాల్టీ, దానికి సంబంధించిన పెనాల్టీ వేసేస్తాం. పెనాల్టీ వేస్తామని చెప్తున్నారు పోలీసులు. తాము చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తున్నాము, చాలా మందికి చెప్తున్నాము, అయినప్పటికీ కూడా మితిమీరిన వేగంతో ఇంకా వెహికల్స్ వెళ్తున్నాయి, ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాయి, నిద్రమత్తులో నడుపుతున్నారు, అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం, ఫస్ట్ సెకండ్ లైన్లో 100 కిలోమీటర్లకు మించి వేగం దాటకూడదు. అయినప్పటికీ కొన్ని వెహికల్స్, లారీలు వెళ్తున్నాయి, లారీలు ఎక్కువగా 1-2 లైన్లోకి వెళ్ళని కూడా లైన్లోకి వెళ్ళి స్పీడ్ లిమిట్ను కూడా దాటుతున్నటువంటి పరిస్థితి. మానవ తప్పిదాలు ప్రధానంగా తమకు కేటాయించిన లైన్లలో వెళ్లకుండా వేరే లైన్లలో వెళ్ళడము, ఓవర్ స్పీడ్ వల్ల వెళ్ళడము, ఇటువంటి వాటి వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. చాలామందికి మేము పీనలైజ్ చేస్తున్నాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము, అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు క్లీనర్స్కి ఇచ్చి డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. ఇవి కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలకు కారణమని చెప్తున్నారు. విలేజ్ మొత్తంతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు నివారించడానికి ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని పెట్రోలింగ్ పోలీసులు చెప్తున్నారు. స్పీడ్ గన్ ఉపయోగించి వేగ పరిమితిని మించిన వాహనాలకు ఈ చలనాలు వేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగడానికి రాత్రి వేళ ఎలాంటి లైట్లు లేకపోవడం కూడా ఒక కారణమని అంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధానంగా యాక్సిడెంట్లకు కారణమవుతున్నటువంటి ఓవర్ స్పీడ్ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు స్పీడ్ గన్ను ఉపయోగిస్తున్నారు. ఒకసారి మనం ఔటర్ రింగ్ రోడ్లో వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చూడొచ్చు. ఇటువంటి ఒక స్పీడ్ గన్ను వీళ్ళు రోడ్డు పైన ఎక్కడైనా ఇన్స్టాల్ చేస్తారు. వెహికల్స్ వస్తున్నప్పుడు దాదాపు 400 మీటర్ల దూరం నుంచి ఆ వెహికల్ ఒకవేళ స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్ లిమిట్తో వస్తే దాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ చాలన ఆధారంగా, ఆ ఫోటో ఆధారంగా వాళ్ళు ఈ చాలన కూడా వెళ్తుంది. ప్రస్తుతం మనతో రఘువర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని వెహికల్స్ రోజుకు స్పీడ్ లిమిట్ను మీరు దాటిని చూస్తుంటారు సార్? మేము ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పైన మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా 50 వరకు లైన్ క్రాసింగ్ వెహికల్స్ చేస్తామండి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రధానంగా 4 లైన్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కడైతే వెహికల్స్ ఓవర్ స్పీడ్ పోవడానికి కారణం ఉందో అక్కడ మాత్రం ఈ స్పీడ్ గన్ ఇన్స్టాల్ చేసేసి అక్కడ ఈ చలాన్ చేసి వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. ఒక్కొక్క వెహికల్కి వచ్చేసి 1035 రూపీస్ ఈ చలాన్ ఇంటికి పంపిస్తాం సార్. మేము ఎన్ని వెహికల్స్ ఉంటాయి రోజుకు యావరేజ్గా? పర్ యావరేజ్ మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు ఎన్ని వెహికల్స్ స్పీడ్ దాటుతుంటాయి సార్? మినిమం 100 to 200 దాకా వస్తుంటాయి. కాకపోతే మేము క్యాప్చర్ చేసేది కొంతమంది ఒక ఏరియా దగ్గర కొద్దిగా స్పీడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మేము ఏ స్పెసిఫిక్ ఏరియాలో ఇన్స్టాల్ చేస్తామో అక్కడ మాత్రం ఒక 50 నుంచి 60 దాకా రావడానికి ఆస్కారం సార్. అక్కడ యాక్సిడెంట్లో ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ అయినా సార్? మీరు మీ పర్సనల్గా చూసిన ఎక్స్పీరియన్స్లో చూస్తారు? నా సర్వీస్లో ఇక్కడ చూడడం మెయిన్ కారణం ఏంటంటే గచ్చిబౌల్ నుంచి శంషాబాద్ రావడానికి ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి. ఇక్కడ ప్రధాన కారణం వచ్చేసి లైటింగ్ లేకపోవడం. మాకు ఏదైతే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దానికి సంబంధించి వెహికల్స్ జరిగిన యాక్సిడెంట్లలో కేవలం నైట్ పూట జరిగిన యాక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా ఇది జరగడానికి కారణం ఏంటంటే ఓఆర్ఆర్ పైన ఎక్కడ కూడా లైటింగ్స్ లేదు మాకు, దానివల్ల యాక్సిడెంట్ జరుగుతారో మేము గమనించాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు సార్. దాదాపు ఈ 158 కిలోమీటర్లు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో నైట్ పూట లైటింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి లైట్స్ ఉంటాయి కదా ముందున్నటువంటి లైట్స్, దానితో సరిపోదా? లైటింగ్ లేకపోవడం కూడా యాక్సిడెంట్ పెద్ద కారణం. అయితే ఇక్కడ ప్రతి 12 కిలోమీటర్లకు ఎగ్జిట్ ఉంటుంది సార్. ఇక్కడ ఏదైతే ఇప్పుడు కొంతమంది బెంగళూరు దిగాల్సి ఉంటుంది, కొంతమంది రాజేంద్ర దిగాల్సి ఉంటుంది. వాళ్ళ ఏరియాకి రాకముందుకే ఇండికేషన్ మార్క్ కానీ బఫర్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళు సో అండ్ సో ఏరియాలో దిగాలని చెప్పి తెలిసిపోతుంది వాళ్ళకు. కొంతమంది తెలియకుండా ముందరికి వెళ్ళిపోయి వాళ్ళ పోవాల్సింది మళ్ళీ రిటర్న్ రావడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వాటర్ పైన లైటింగ్స్ ఉంటే కొద్దిగా యాక్సిడెంట్ నివారించవచ్చు మాకు అనిపిస్తుంది సార్. డెఫినెట్గా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు. మనం స్పీడ్ లిమిట్ను చూస్తున్నాం. దాంతో పాటుగా ఇక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్పై సంబంధించి 158 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా మధ్యలో లైట్స్ లేనటువంటి పరిస్థితి. దాదాపు 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది, 7,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు. అయినప్పటికీ చాలా చోట్ల లైట్స్ లేకపోవడం వల్ల చీకటిగా ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు పెద్దగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు దిగాలను, ఎక్కడైతే తమ ఎగ్జిట్ పాయింట్ ఉంటుందో ఆ ఎగ్జిట్ పాయింట్ను వాళ్ళు గుర్తించలేకపోవడం వల్ల ముందుకు వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి మార్గంలో వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నంలో యాక్సిడెంట్ జరుగుతున్నటువంటిది.
ప్రభుత్వం డెఫినెట్గా ఇప్పటి వరకు దీనిపై లైటింగ్ పెట్టడానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రభుత్వ ఆలోచనలో ఉంది, కానీ అది డిలే జరుగుతుంది. దానివల్ల కూడా యాక్సిడెంట్స్ కంటిన్యూగా పెరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్కు లైటింగ్ లేకపోవడం కూడా ఒక పెద్ద కారణము. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్పై లైటింగ్ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా యాక్సిడెంట్లకు సంబంధించి కొంతవరకు వాటిని నివారించవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. వినస్ ముత్యంతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నిలపకూడదనే నిబంధనలను చాలామంది డ్రైవర్లు ఉల్లంఘించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనానికి ఎలాంటి రిపేర్ వచ్చినా సర్వీస్ రోడ్డుపై మాత్రమే నిలపాలనే నిబంధనలున్నాయి. అయినప్పటికీ రోడ్డుపై వాహనాలు ఆపేసి డ్రైవర్లు నిద్రించడం సర్వసాధారణమైపోయింది. ఇక వీటిని అరికట్టాల్సిన పోలీసులు సైతం చాలాసార్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్పై జరుగుతున్నటువంటి చాలా యాక్సిడెంట్లకు మానవ తప్పిదమే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్పై ఏవైతే 4 లైన్స్ ఉన్నాయో అవి ఎక్కడ కూడా వెహికల్స్ ఆపకూడదు. ఒకవేళ వెహికల్స్ ఆపితే వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళకి చాలాన్ వేయాల్సి ఉంటుంది. 4 లైన్లలో కూడా ఎక్కడైనా వెహికల్ ఆపితే వెనుక నుంచి వచ్చేటువంటి వెహికల్స్ దాన్ని గమనించకుండా వచ్చి గుద్దేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పేర్వారం రాముల వల్ల మనవరు చనిపోయినటువంటి కార్ యాక్సిడెంట్ కూడా ముందున్నటువంటి వెహికల్ వెనుక నుంచి గుద్దినటువంటి పరిస్థితి. గతంలో చాలాసార్లు ఔటర్ రింగ్ రోడ్పై ఆగి ఉన్న వెహికల్స్ను వెనుక నుంచి కార్లు గుద్దుకొని చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నాం. ఒక వెహికల్ ఇక్కడ ఆగుంది. ఆ వ్యక్తి ఎందుకు ఆగాడో అడిగే ప్రయత్నం చేద్దాం. आपको मालूम है यहाँ पे गाड़ी नहीं रोकना चाहिए? हाँ सर मालूम। फिर क्यों रोका है आपने? पंक्चर हो गया था। पंक्चर आपको आपने पीछे उसको रेडियम भी नहीं है आपके गाड़ी को? रेडियम ब्रेक लाइट है दिया। ब्रेक लाइट दिया ना सर। कितनी देर हो आप यहाँ पे रोक के? 1 घंटा से ऊपर होगा। आपको टोचन लेके आके यहाँ से निकालना है ना गाड़ी आपको यहाँ से इमीडिएटली किसी को मदद पूछ के यहाँ से कोई पुलिस वाले नहीं पूछे आपको? हाँ पूछे। पुलिस वाले पूछे क्या? हाँ क्या बोले आप पुलिस वाले से? सर पंक्चर हो गया बना के जा रहा हूँ। अगर कोई गाड़ी पीछे से आ गई तो आपके गाड़ी को मार दिया तो क्या होगा मालूम है आपको? हाँ मालूम। एक्सीडेंट हो सकता है ना? हाँ हो सकता है। आप ड्राइवर है, आप जानते हैं एक्सीडेंट हो सकता है. हो सकता है। ఆయన చెప్తున్నాడు ఆయన వెహికల్ పంక్చర్ అయింది. ఆయన ఇక్కడ గంట సేపటి నుంచి వెహికల్ ఆపున్నారు. వెనుక నుంచి ఏదైనా వెహికల్ స్పీడ్గా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ మనం చూడొచ్చు. ఒకసారి వెనుక నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. కర్వ్ ఉంది. ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్లు కూడా 50 మీటర్ల దూరం వరకు వచ్చే వరకు ఇక్కడ వెహికల్ ఉందనేటువంటి విషయం కూడా తెలియదు. మనం ఇంకొక విషయాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ కర్వ్ తీసుకొని వచ్చే వెహికల్స్ ఏ స్థితిలోనైనా ఒకవేళ ఈ వెహికల్ని గమనించకుంటే మనం చూడొచ్చు. ఇక్కడ పైన వరకు చూసుకుంటే ఒకసారి చూసుకుంటే ఎటువంటి రేడియం కనిపించలేదు. దీని మీద ఒక టార్పైల్ కవరేజ్ ఉంది. ఇక్కడ ఎటువంటి సిగ్నలింగ్ కావచ్చు, ఎటువంటి రేడియం కూడా కనపడనటువంటి పరిస్థితి. సో ఇక్కడ వెహికల్ ఉంది అనే విషయాన్ని కూడా అటు నుంచి ఒకసారి చూడొచ్చు. కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. ఇటు నుంచి వచ్చేటువంటి వెహికల్ దీన్ని గమనించకపోవచ్చు. దానివల్ల యాక్సిడెంట్ చాలా వరకు యాక్సిడెంట్స్ ఇలాగే జరుగుతున్నాయని చెప్తున్నాం. తెలిసి మానవ తప్పిదాల వల్ల ప్రధానంగా ఏవైతే 4 లైన్లు ఉన్నాయో ఈ 4 లైన్స్లో ఎక్కడ కూడా వెహికల్ ఆపకూడదు. ఒకవేళ ఆపాల్సి వస్తే కొంచెం ముందుకెళ్ళి సర్వీస్ రోడ్లో వెహికల్ని పక్కకు దించి ఆపాలి. అటువంటి చాలా ప్రమాణాలను ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ వాటిని పట్టించుకోలేదు. చాలామంది డ్రైవర్స్కు తెలియదు. అందువల్లనే ఈ ప్రమాణాలు ఇవైతే పాటించబడడం వల్ల యాక్సిడెంట్స్ సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా కంటిన్యూగా పెరుగుతోంది. పోలీసులు వచ్చి చూశారని కూడా ఆ డ్రైవర్ చెప్తున్నారు. ఎటువంటి చాలాన్ లేదు. పోలీసులు ఇమీడియట్గా ఒక టోచన్ లాంటివి తీసుకొచ్చి ఇమీడియట్గా దాన్ని ఇక్కడ నుంచి కిందికి దించాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇప్పటి వరకు పోలీసులు వచ్చి అడిగి వెళ్లారని మాత్రం అతను చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై సైన్ బోర్డులు లేకపోవడం, రోడ్డుపై వాహనాలను ఆపడం, స్పీడ్ను నియంత్రించే వ్యవస్థ లేకపోవడం ఇవే ప్రమాదాలకు కారణమని ప్రయాణికులు అంటున్నారు. వీటన్నిటిపై అవగాహన కల్పిస్తే ప్రమాదాలను నివారించవచ్చంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఔటర్పై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని వెహికల్ నడుపుతున్నటువంటి డ్రైవర్లకు అవగాహన లేకపోవడం, మరోపక్క దీనిపైన అధికారుల తనిఖీలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం కూడా కారణాలుగా తెలుస్తుంది. మొత్తం మనం అసలు ఈ కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి వీరికి ఎంత మాత్రం అవగాహన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఏ లైన్లో వెళ్ళాలి, కారు వెహికల్ అనేది మీకు ఏమైనా తెలుసా? ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు సార్. ఇది మాత్రం రింగ్ రోడ్ టోల్గేట్ పైన ఎక్కినామంటే ఎవరు ఏం చెప్పరు, వెళ్తూనే ఉంటాం. రోడ్ అంతా మంది అనుకుని అటు ఇటు పోతూనే ఉంటారు. ప్రమాదాలు కారణం. రెగ్యులర్గా నువ్వు ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణం చేస్తుంటావు, నువ్వు తాగి ఉన్నావా, ఎంత స్పీడ్ పోతున్నావు, ఎవరైనా చెక్ చేస్తారా? ఎవరు చెక్ చేయరు సార్. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎవరు చెక్ చేయరు, ఎక్కడే చెక్ చేయరు, వెళ్ళిపోతూనే ఉంటారు అంతే. ఎవరు రూట్ వాళ్ళది. అంటే మీరు ప్రయాణిస్తున్నప్పుడు రెగ్యులర్ చూస్తూ ఉంటాం, రోజు ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కానీ అసలు కామన్గా ప్రమాదాలు ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు జరుగుతుంటాయి? స్పీడ్ వల్ల సార్. ఓవర్ స్పీడ్ వల్ల ఇంకెవరేం చెప్పలేక వాళ్ళు తొక్కుతూనే ఉంటారు, పోతూనే ఉంటుంది బండి. ఇవన్నీ ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పగలిగి?
ఏముంది సార్, సిగ్నల్ బండ్లు నిలబడితే బండ్లకి రిపేర్ అయిన బండ్లు ఎవరు చెప్పరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఆ బండ్లు నడి రోడ్లు ఆగిపోతాయి. వచ్చేటప్పుడు దాన్ని పోతుంది అనుకున్నట్టు ఆ స్పీడ్లో పోతుంది బండి అన్నట్టు ఎందుకు ఆగింది సిగ్నల్ కూడా ఉంటుంది వాళ్ళకి. బ్యాక్ సైడ్ నుంచి రావడం, గుద్దుకోవడం, నిలబడడం. అంటే అసలు ఆగిపోయిన బండ్ల గురించి నిత్యం పెట్రోలింగ్ ఉండాలి, అసలు ఉంటుందా? ఉంటారు, ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. ఆగిపోయిన తర్వాత ఒక అర్ధ గంట 1 అవర్లోనే జరిగిపోతాయి యాక్సిడెంట్లు. ఇక్కడికి వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులకు కానీ ప్రతి క్షణం కూడా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కేవలం అవగాహన లోపం వల్ల యొక్క ప్రమాదాలు జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు పైన సైన్ బోర్డులు కావచ్చు, వాహనాలను నిలపడం కావచ్చు, మద్యం తాగి వస్తున్న వాటిని నియంత్రించకపోవచ్చు, వేగంగా ప్రయాణిస్తున్న వారిని పట్టించుకోకపోవచ్చు. కానీ ఇలాంటి కారణాలన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నింటినీ సరిచేస్తే తప్ప ఔటర్పై ఈ యొక్క జరుగుతున్న ప్రమాదాలను ఎట్టి పరిస్థితుల్లో అరికట్టలేమనేది మాత్రం చాలా స్పష్టంగా అవుతుంది. ఇకనైనా అధికార యంత్రాంగం, ట్రాఫిక్ యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తం మీద ఇన్సైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను బేరేజీ వేసుకొని వీటన్నిటిని నియంత్రించేందుకు కూడా పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఔటర్ పైన అవగాహన సదస్సులు, అవగాహన కల్పించేటువంటి ఏర్పాట్లు మాత్రం చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నడిపే వారికి సరైన అవగాహన లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అంటున్నారు. ఓఆర్ఆర్పై నిఘా వ్యవస్థ ఉన్నా వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్పీడ్ను కంట్రోల్ చేసి రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుందంటున్న డీసీపీ ఏఆర్ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ తిరుమల ఫేస్ టు ఫేస్. సార్, అంటే ఈ ఓఆర్ఆర్ పైన తరచుగా కూడా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, వీటిని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ట్రాఫిక్ అన్నది ఒక చాలా కీలకమైన అంశం. ట్రాఫిక్ విభాగం కూడా దీనికి కేటాయింపబడ్డది. వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. మీరు చూస్తే వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. ప్రతి ఓఆర్ఆర్కి హైవే పెట్రోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ పెట్రోల్స్ ఉన్నాయి. ఈ మన పోలీస్ స్టేషన్ మొబైల్స్ అన్నీ కూడా ఏదో రకంగా ఈ రోడ్ల మీద తిరుగుతూనే ఇటువంటివి ఏమీ జరగకుండా ఉండడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ వెహికల్ ఉంది, ఆ ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళు ప్రతిసారి ఇటువంటి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం, ఓవర్ స్పీడింగ్ ఉంటే అవన్నీ కూడా జరుగుతున్నారు. ఇంత పోలీసు వాళ్ళు నిఘా పెట్టి ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లేన్ ఏదైతే ఉందో, లేన్ డ్రైవింగ్కి పాటించకపోవడం, డ్రైవర్స్కి కొద్దిగా దీని మీద అవగాహన లేకపోవడం, అదేవిధంగా కొంతమంది డ్రైవర్స్ మద్యం సేవించి నడపడము, ఉదయం టైంలలో వాతావరణం సరిగా లేకపోవడము, పొగ మంచు ఉండడము, ఇటువంటి సందర్భాల్లో కూడా కొన్ని యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గమనించుకొని ఇటువంటి మన విశాలమైన రోడ్ల మీద నడుపుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పీడ్ లిమిట్ ఖచ్చితంగా పాటించాలి. అన్ని ఓఆర్ఆర్లో ప్రతి ఒక్క కిలోమీటర్ దగ్గర స్పీడ్ లిమిట్స్ పెట్టబడి ఉన్నాయి. కానీ అది ఓవర్లుక్ చేస్తూ ఖాళీగా ఉన్న రోడ్ల మీద, ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏమి ఉండవు. స్పీడ్ బ్రేకర్స్ ఉండని రోడ్ల మీద ఖచ్చితంగా మనము స్పీడ్ ఏదైతే లిమిట్ ఉందో దాన్ని పాటిస్తూ దానికి అనుగుణంగానే ట్రావెల్ చేస్తే యాక్సిడెంట్లు నివారించే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని పోలీసు వాళ్ళే ఖచ్చితంగా దీన్ని బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క కిలోమీటరు మనము పర్యవేక్షించాలంటే అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇవన్నీ గమనించుకోవాలా. వాళ్ళు చేసే ఈ బ్యాడ్ డ్రైవింగ్ వల్ల వేరే కుటుంబాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అది మనసులో ఉంచుకొని వాళ్ళ తప్పు ఉన్నా, వేరే వాళ్ళ తప్పు ఉన్నా, ఎటువైపు ఉన్నా సరే ఒక మనిషి ప్రాణం అయితే పోతుంది. అందుకనే ఇద్దరు తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. వెనకాల నుంచి పోయే వాహనం కానీ, ముందు నడుపుతున్న వాహనం కానీ ఇద్దరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని మనం పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం మనం ఏదైతే రోడ్డు ప్రమాదాలు, ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలపై స్థానిక డీసీపీ మాట్లాడుతూ ఇంతటి విశాలమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు పోలీసులతో పాటు డ్రైవర్లు కూడా తమకు కావాల్సినటువంటి అన్ని సురక్షితమైన చర్యలు, అంటే ప్రధానంగా ఈ లైన్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ స్పీడ్ బోర్డులను వాళ్ళు సరిగ్గా గమనించకపోవడం, వాటి పట్ల వారికి అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయని కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, ఓఆర్ఆర్.